అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. మా ఆర్థోపెడిక్ ఓపీడీలో చాలామంది ఆర్థోపెడిక్ పేషెంట్స్ ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ఆర్ఏ ఫ్యాక్టర్, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చింది అండ్ దీనివల్ల మా కీళ్లవాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నట్టా లేనట్టా అనే ఒక కామన్ క్వశ్చన్ వేస్తూ ఉంటారండి. ఇందులో కొంతమంది పేషెంట్లు ఏంటంటే వాళ్ళకి జనరల్ బాడీ చెకప్ కోసం అన్ని బ్లడ్ టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళకి కొంతమందిలో ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ తేలొచ్చండి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే బాడీ పెయిన్స్ అనేవి వస్తున్నాయి. చేతుల నొప్పులైనా, భుజం నొప్పులైనా, మోచేయి నొప్పి అయినా, మోకాలు నొప్పి అయినా, తొంటి నొప్పి అయినా వాళ్ళ బ్లడ్ టెస్టుల్లో కూడా కొంతమందికి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ రావచ్చండి. సో వీళ్ళందరూ అడిగే కామన్ క్వశ్చన్ అండి, ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వస్తే మా కీళ్లవాతం ఉన్నట్టా లేనట్టా. సో ఇవాళ యూట్యూబ్ వీడియోలో ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అంటే ఏంటి అండ్ దీని వృత్తాంతం గురించి మాట్లాడుకుందామండి. అసలు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం అండి, ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది ఒక రకమైన సింపుల్ ప్రోటీన్ అండి. అంటే మన బాడీలో మన రక్షణ వ్యవస్థ అంటే ఇమ్యూన్ సిస్టమ్ తయారు చేసే ఒక సింపుల్ ప్రోటీను. ఇదేంటంటే ఒక సింపుల్ చీప్ బ్లడ్ టెస్ట్ వల్ల మనం తెలుసుకోగలము. అండ్ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలండి, ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన మీ కీళ్లవాతం ఉన్నట్టు ఏమాత్రం కాదు. మరి ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అంటే ఏంటి అని అంటే, మీ కీళ్లవాతం కనుక ఉందనుకోండి, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ కీళ్లవాతం అనేది మోస్ట్లీ క్లినికల్ డయాగ్నోసిస్ అంటే మీరు చెప్పే కంప్లైంట్స్ బట్టి, అంటే మిమ్మల్ని శారీరకంగా పరీక్ష చేసిన తర్వాత మీ కంప్లైంట్స్ని ఆధారంలో తీసుకుని కొన్ని బ్లడ్ టెస్ట్ల ఆధారంగా మీ కీళ్లవాతం అనేది డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది కేవలం ఒక సపోర్టింగ్ ఫీచర్ మాత్రమే. అంటే ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు 100% కీళ్లవాతం ఉన్నట్టు కాదండి, ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ వస్తే కీళ్లవాతం లేనట్టు కాదు. అంటే మీకు క్లినికల్ డయాగ్నోసిస్కి ఇది సపోర్ట్ మాత్రమే చేస్తుంది. అండ్ ఇంకో విషయం మనం తెలుసుకోవాలండి, ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది ఒక రకమైన సింగిల్ టైం టెస్ట్ అండి. అంటే మీరు ఫస్ట్ టైం మా దగ్గరకు వచ్చారు, కీళ్లవాతం అనేది ఉధృతంగా ఉన్నది, ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది జనరల్లీ మనం 20 యూనిట్స్ కన్నా తక్కువ ఉంటే నెగిటివ్ అని అనుకుంటాం. మీకు ఒక్కొక్కసారి కొంతమందిలో 100, 200, 300 అట్లా చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళలో ఏంటంటే మేము వాళ్ళకి కీళ్లవాతం అనేది ఉధృతంగా వచ్చింది అని చెప్పి మాకు తెలుస్తుంది, అర్థమవుతుంది. అండ్ మీకు మెడిసిన్స్ అవి వాడిన తర్వాత ఒక 15 days అయినా లేదా నెల రోజులైనా మళ్ళీ మీకు ఏదైనా బ్లడ్ టెస్ట్లు ఆర్డర్ చేస్తే కనుక ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏమాత్రం ఉండదండి. అంటే ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది తగ్గచ్చు, అదే మాదిరిగా ఉండొచ్చు. కాకపోతే ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ని బేస్ చేసుకుని మాత్రం మీ మెడిసిన్స్ అనేవి మార్చము. అండ్ దీనివల్ల ట్రీట్మెంట్ వల్ల మీ కీళ్లవాతం తగ్గుతుందో పెరుగుతుందో ఏమాత్రం తెలియదండి. సో ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది ఒక సింపుల్ సపోర్టింగ్ టెస్ట్ మాత్రమే. అండ్ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి, కీళ్లవాతం కాకుండా కూడా ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ అనేది కొంతమందిలో చూస్తూ ఉంటాం. అది నార్మల్గా అసలు ఏ కంప్లైంట్స్ లేకపోయినా మీకు కొంతమందిలో ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ రావచ్చు. అండ్ ఇంకొంతమంది ప్రెగ్నెంట్ ఇండివిజువల్స్లో, అంటే గర్భం ధారించిన వాళ్ళలో కూడా ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ రావచ్చండి. ఇంకొంతమంది క్రానిక్ ఇన్ఫెక్షన్స్, అంటే దీర్ఘకాలంలో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే, అంటే జనరల్లీ ఏంటంటే హెపటైటిస్ సి వైరస్ అనేది మన కాలేయాన్ని ఎఫెక్ట్ చేసినప్పుడు ఈ లివర్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ రావచ్చండి. అండ్ ఇంకొంతమందిలో క్రానిక్ దీర్ఘకాలంలో ట్యూబర్క్లోసిస్, అంటే ఛాతీలో ట్యూబర్క్లోసిస్ ఉందనుకోండి, వాళ్ళలో కూడా ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ అనేది చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొన్ని రేర్ బ్లడ్ క్యాన్సర్లు, లుకేమియాలు అంటామండి, వాళ్ళలో కూడా మేము ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, కొంతమంది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత కీళ్ల నొప్పులు చెప్తా ఉంటారు. అంటే అది మోకాలు నొప్పి అయినా, భుజం నొప్పి, దాని తర్వాత చేతి వేళ్ళు అన్ని నొప్పులు చెప్తా ఉంటారు. ఇది మెయిన్లీ ఏంటంటే ఒక 80 to 90% ఆస్టియోఆర్థరైటిస్, అంటే వయసుతో పాటు వచ్చే అరుగుదల వల్లేనండి. వీళ్ళలో ఒక్కొక్కసారి కొంతమందిలో ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ అనేది గమనిస్తూ ఉంటాం. సో అంత మాత్రాన్ని వీళ్ళని రుమటాయిడ్ ఆర్థరైటిస్ కింద పరిగణించకూడదు, అంటే కీళ్లవాతం వాళ్ళకి వచ్చినట్టు కాదు. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, అంటే ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ కనుక పాజిటివ్ వస్తే వీళ్ళలో ఈ ఆస్టియోఆర్థరైటిసే, అంటే వయసుతో పాటు వచ్చే అరుగుదలే కొంత ఉధృతంగా ఉన్నది అని చెప్పి మనం గమనించాలి. అండ్ దాని ప్రకారం వాళ్ళకి మెడిసిన్స్ అనేవి కొంచెం ఎక్కువ కాలం వాడాలనో, లేదంటే వాళ్ళకి జాగ్రత్తలు ఎక్కువ చెప్తూ ఉంటాము, లేదంటే వాళ్ళకి ఎక్సర్సైజ్లు అనేవి ఎక్కువ కాలం చేయమని అడ్వైస్ చేస్తూ ఉంటామండి. దీన్ని మనం లేట్ ఆన్సెట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా అంటూ ఉంటాం. సో ఫైనల్గా ఈ వీడియో వల్ల మీకు అర్థమై ఉంటుంది ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అంటే ఏంటి అండ్ దీని క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.